తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆలయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు కాసేపట్లో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. టీటీడీ నిధులతో కొండగట్టులో దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కొండగట్టులో అభివృద్ధి పనుల కోసం 35.19 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చెంతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కి అర్చకులు ఘనస్వాగతం పలికారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చెంతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కి అర్చకులు ఘనస్వాగతం పలికారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చెంతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కు అర్చకులు ఘనస్వాగతం పలికారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. టీటీడీ నిధులతో కొండగట్టులో దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మించనున్నారు. కొండగట్టులో అభివృద్ధి పనుల కోసం 35.19 కోట్ల రూపాయలను టీటీడీ మంజూరు చేసింది.